రాఖీ పౌర్ణమి రోజు భద్రకాలం ఉన్న సమయంలో రాఖీ కట్టుకోకూడదు. జ్యోతిష శాస్త్ర పరంగా భద్రకాలము అని ఒక చెడు కాలం ఉంటుంది. ఆ భద్రకాలం అని పిలువబడే చెడు కాలంలో మాత్రం రాఖీ కట్టుకోకూడదు. ఆ సమయంలో తప్ప ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు. 2026 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రాఖీ పౌర్ణమి వచ్చింది. ఆ రోజు సూర్యోదయం తర్వాత భద్రకాలము లేదు. కాబట్టి సూర్యోదయం తర్వాత ఎప్పుడైనా ఆగస్టు 28 శుక్రవారం రాఖీ కట్టుకోవచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి, అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు పౌర్ణమితో కలిసి వచ్చిన శుక్రవారం ఆగస్టు 28 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో చేసుకోవాలి, ఈ విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి, శాస్త్రాల్లో ఏం చెప్పారు? రాఖీ పౌర్ణమి రోజు భద్రకాలం ఉన్న సమయంలో రాఖీ కట్టుకోకూడదు. జ్యోతిష శాస్త్ర పరంగా భద్రకాలము అని ఒక చెడు కాలం ఉంటుంది. ఆ భద్రకాలం అని పిలువబడే చెడు కాలంలో మాత్రం రాఖీ కట్టుకోకూడదు. ఆ సమయంలో తప్ప ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు. 2026 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రాఖీ పౌర్ణమి వచ్చింది. ఆ రోజు సూర్యోదయం తర్వాత భద్రకాలము లేదు. కాబట్టి సూర్యోదయం తర్వాత ఎప్పుడైనా ఆగస్టు 28 శుక్రవారం రాఖీ కట్టుకోవచ్చు. అయితే ఈసారి చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, ఆగస్టు 27వ తేదీ గురువారము ఉదయం 9:07 తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. ఆగస్టు 28వ తేదీ శుక్రవారము ఉదయం 9:46 పౌర్ణమి పూర్తయిపోతోంది. మరి ఆగస్టు 27 గురువారం రోజు ఎక్కువసేపు పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు రాఖీ కట్టుకోవచ్చా, లేదా ఆగస్టు 28వ తేదీ పౌర్ణమి ఉదయం పూట కొద్దిసేపు ఉంది కాబట్టి ఆ రోజు కట్టుకోవాలా అనే సందేహం చాలా మందికి ఉంది. ఈ సందేహానికి సమాధానము స్కాంద పురాణము, ధర్మ సింధు, నిర్ణయ సింధు ఈ గ్రంథాలన్నీ పరిశీలించినట్లయితే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఆ 2 రకాలు ఏంటంటే, స్కాంద పురాణం 29వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే రక్షాబంధన్ రాఖీ అనేటటువంటిది అపరాహ్న కాలానికి పూర్ణిమ ఉన్నప్పుడు కట్టుకోవాలి అని స్కాంద పురాణం 29వ అధ్యాయం చెప్తుంది. అపరాహ్న కాలం అంటే మధ్యాహ్నం 12 నుంచి 2 మధ్యలో పౌర్ణమి ఉన్న రోజు రాఖీ కట్టుకోమని స్కాంద పురాణం చెప్తుంది. అలా ఉన్న రోజు ఆగస్టు 27 గురువారం. అయితే ధర్మ సింధు, నిర్ణయ సింధు ఈ గ్రంథాలు ఏం చెప్తాయంటే, ఏ రోజైనా సరే సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉండి ఆ పౌర్ణమి తిథి 6 గడియలకు పైన వ్యాపించి ఉంటే, అంటే దాదాపు 2:24 పాటు సూర్యోదయం తర్వాత పౌర్ణమి ఉన్నట్లయితే ఆ రోజు రాఖీ కట్టుకోవాలి. ఎప్పుడు కట్టుకోవాలంటే అపరాహ్న సమయం, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు కట్టుకోవచ్చు. ప్రదోష కాలంలో కూడా కట్టుకోవచ్చని ధర్మ సింధు, నిర్ణయ సింధు అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి స్కాంద పురాణం 29వ అధ్యాయం ఒకలా చెప్తోంది, ధర్మ సింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాలు ఇంకోలా చెప్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆగస్టు 27వ తేదీ గురువారమైనా రాఖీ కట్టుకోవచ్చు, ఆగస్టు 28వ తేదీ శుక్రవారమైనా రాఖీ కట్టుకోవచ్చు. స్కాంద పురాణం 29వ అధ్యాయాన్ని ప్రమాణంగా తీసుకుంటే స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో మాట్లాడిన సందర్భంలో చెప్పిన విధంగా ఆగస్టు 27 గురువారం రాఖీ కట్టుకోవచ్చు. లేదా ధర్మ సింధు, నిర్ణయ సింధు అనే ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే ఆగస్టు 28వ తేదీ అయినా రాఖీ కట్టుకోవచ్చు.
అయితే ఏ సమయంలో కట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి? సహజంగా ఎక్కువ మంది ధర్మసింధు నిర్ణయ సింధు ప్రమాణంగా తీసుకొని ఆచరించుకుంటున్నారు కాబట్టి, ఆగస్టు 28 శుక్రవారం చేసుకుంటున్నారు కాబట్టి, ఆ రోజు ఏ సమయంలో రాఖీ కట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆగస్టు 28 శుక్రవారం చెడు సమయాలు, మంచి సమయాలు ఇవన్నీ చూసుకుంటే, వర్జ్యము ఉదయం 9:43 నుంచి ఉదయం 11:23 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:13 వరకు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 12:33 నుంచి 1:23 వరకు దుర్ముహూర్తం ఉంది. రాహుకాలము ఉదయం 10:34 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు ఉంది. అంటే వర్జము, దుర్ముహూర్తం, రాహుకాలం ఈ చెడు సమయాల టైమింగ్స్ ఇలా ఉన్నాయి. అయితే ఆగస్టు 28 శుక్రవారం మంచి టైమింగ్స్ ఎప్పుడున్నాయంటే, అభిజిత్ ముహూర్తం అని అద్భుతమైన ముహూర్తం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు ఉంది. మళ్ళీ అమృత కాలము రాత్రి 7:43 నుంచి రాత్రి 9:23 వరకు ఉంది. కాబట్టి మంచి సమయంలో రాఖీ కట్టుకోవాలి. ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటంటే, పౌర్ణమి వెళ్ళిపోతోంది కదండి అని చాలా మందికి సందేహం ఉంటుంది. పౌర్ణమి వెళ్ళిపోయినా సరే ఆ రోజు అపరాహ్నం, మధ్యాహ్నం కానీ ప్రదోషకాలం కానీ ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చని ధర్మసింధు నిర్ణయ సింధు గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి పౌర్ణమి వెళ్ళిపోయినా సూర్యోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి, ఈ శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఇంత సమయం పౌర్ణమి ఉంది కాబట్టి తప్పనిసరిగా కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ అభిజిత్ ముహూర్తం మంచి సమయం, అమృతకాలం మంచి సమయం. ఈ రెండిట్లో కూడా ఏ సమయం చాలా బాగుంటుంది అంటే, అభిజిత్ ముహూర్తం ఉన్న సమయంలో కూడా కొద్దిసేపు రాహుకాలం ఉంది కాబట్టి ఆ రాహుకాలాన్ని కూడా తీసివేసేస్తే మధ్యాహ్నం 12:20 నుంచి 12:30 మధ్యలో రాఖీ కట్టుకుంటే చాలా మంచిది. ఇది అద్భుతమైన సమయం. వర్జ్యము, దుర్ముహూర్తము, రాహుకాలము ఇవేవి రాకుండా రాఖీ కట్టుకోవటానికి అద్భుతమైన టైం ఏంటంటే, మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 12:30. ఇది చాలా అద్భుతమైన సమయం. లగ్నం కూడా ఆ సమయంలో వృశ్చిక లగ్నం ఉంది, స్థిర లగ్నం ఉంది కాబట్టి ఇది బెస్ట్ టైం. ఆ తర్వాత మళ్ళీ రాఖీ కట్టుకోవటానికి అనుకూలమైన సమయం ఎప్పుడుందంటే, రాత్రి 7:43 నుంచి 9:23. అమృత కాలం కూడా చాలా మంచి సమయం. ఈ అమృత కాలంలో కూడా రాత్రి 7:43 నుంచి రాత్రి 9:03 వరకు మీన లగ్నం ఉంది. ఆ టైంలో కట్టించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆగస్టు 28 శుక్రవారం ఎవరైనా రాఖీ కట్టుకోవాలంటే ఏ సమయంలో కట్టుకోవాలి? చాలా బెస్ట్ టైం ఏంటి అంటే, సూర్యోదయం తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు. భద్రకాలం లేదు కాబట్టి ఎప్పుడైనా కట్టుకోవచ్చు. మాకు జ్యోతిష శాస్త్ర పరంగా అద్భుతమైన ముహూర్తం, అద్భుతమైన టైం కావాలనుకుంటే మొట్టమొదటి సమయం మాత్రం మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 12:30 మధ్యలో కట్టుకోవాలి. అలా వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే రాత్రి 7:43 నుంచి రాత్రి 9:03 మధ్యలో కట్టుకోవాలి. ఇవి ఆగస్టు 28 శుక్రవారం రాఖీ కట్టుకోవటానికి అనుకూలమైన టైమింగ్స్. మరి ఆగస్టు 27 గురువారం కూడా కట్టుకోవచ్చని స్కాంద పురాణం ప్రకారం మనం చెప్పుకున్నాం కాబట్టి, ఆగస్టు 27 గురువారం రోజంతా పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు ఏ సమయంలో కట్టుకోవచ్చు అంటే, ఆగస్టు 27 గురువారం రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:42 నుంచి 3:16 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:53 వరకు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 3:04 నుంచి 3:54 వరకు దుర్ముహూర్తం ఉంది. అభిజిత్ కాలం ఎప్పుడు వచ్చిందంటే ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు అభిజిత్ కాలం వచ్చింది. ఈ అభిజిత్ కాలం ఆగస్టు 27 రాఖీ కట్టుకోవటానికి బెస్ట్ టైం. ఎందుకంటే ఆగస్టు 27 గురువారం అభిజిత్ కాలం ఉన్నప్పుడు వృశ్చిక లగ్నం వచ్చింది. వృశ్చిక లగ్నం అంటే స్థిర లగ్నం కాబట్టి బెస్ట్ టైము ఆగస్టు 27 కట్టుకునే వాళ్ళకి ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:42 చాలా బెస్ట్ టైము. ఒకవేళ ఆ సమయంలో కట్టుకోవటం వీలు కాకపోతే ఆగస్టు 27 గురువారం అమృత కాలం కూడా వచ్చింది. అది మధ్యాహ్నం 3:12 నుంచి 4:54 వరకు ఉంది. అయితే అమృత కాలం ఉన్న సమయంలోనే దుర్ముహూర్తం కూడా కొంతసేపు ఉంది. ఆ దుర్ముహూర్తం తీసేస్తే సాయంత్రం 4 నుంచి 4:54 చాలా అద్భుతమైన సమయము. కానీ ఆ సమయంలో మకర లగ్నం ఉంది, అంటే చర లగ్నం ఉంది. కాబట్టి రెండు టైమింగ్స్లో ఏది బెస్ట్ అంటే ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:42 వృశ్చిక లగ్నం ఆగస్టు 27 రాఖీ కట్టుకోవటానికి బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సిన విషయము,
తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్కాంద పురాణం పరంగా చూసుకుంటే ఆగస్టు 27 గురువారం రాఖీ కట్టుకోవచ్చు. ధర్మసింధు నిర్ణయ సింధు పరంగా తీసుకుంటే ఆగస్టు 28 శుక్రవారం రాఖీ కట్టుకోవచ్చు. ఆగస్టు 27 కానీ ఆగస్టు 28 కానీ సూర్యోదయం తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఆగస్టు 28 అయితే కనుక 2 బెస్ట్ టైములు ఏంటంటే మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 12:30 మధ్యలో కట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రాత్రి 7:43 నుంచి రాత్రి 9:03 మధ్యలో కట్టుకోవాలి. ఇది ఆగస్టు 28 శుక్రవారం బెస్ట్ టైం. మళ్ళీ ఆగస్టు 27 గురువారం బెస్ట్ టైం అయితే ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:42 మధ్యలో కట్టుకోవాలి. ఇది రాఖీ పౌర్ణమికి సంబంధించిన బెస్ట్ టైమింగ్స్. అలాగే వరలక్ష్మి వ్రతము ఆగస్టు 21 చేసుకోవటం వీలు కాని వాళ్ళ కోసం మళ్ళీ ఆగస్టు 28 పూర్ణిమతో కూడిన శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. ఆగస్టు 28 శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి అద్భుతమైన టైమింగ్స్ ఏంటంటే మొట్టమొదటి టైం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుంచి తెల్లవారుజామున 5:17 మధ్యలో చేసుకోవచ్చు. అయితే అంత ఎర్లీగా ఎవరికి వీలు కాదు కాబట్టి మళ్ళీ ఆగస్టు 28 వరలక్ష్మి వ్రతానికి బెస్ట్ టైం ఏంటంటే ఉదయం 8:20 లోపు చేసుకోండి. ఎందుకంటే ఉదయం 8:20 తర్వాత చెడు సమయాలు చాలా వస్తున్నాయి. కాబట్టి ఆగస్టు 28 శుక్రవారం మార్నింగ్ 8:20 లోపు వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలా వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం 9:30 నుంచి 9:40 మధ్యలో పూజ స్టార్ట్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి దీపారాధన చేసేసుకోండి. ఉదయం 9:30 నుంచి 9:40 మధ్యలో దీపం పెట్టేసుకుంటే ఇంకా వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా చేయొచ్చు. లేదా కొంతమంది సాయంత్రం చేసుకోవాలనుకుంటారు. సాయంత్రం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆగస్టు 28వ తేదీ అమృత కాలం ఉన్నప్పుడు చేసుకోండి. అంటే సాయంత్రం 7:43 నుంచి రాత్రి 9:23 మధ్యలో వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఇలా టైమింగ్స్ పాటించండి, రాఖీ కట్టుకోండి, వరలక్ష్మి వ్రతం చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.